చెప్పండి మనం ఎవరు? ఆ ఒక్క 24 సంవత్సరాల పిల్లవాడు అంత -°C ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఆ ప్లేస్లో దేశం కోసము అతగాడు పాటుపడుతుంటే, దేశంలో ఉన్న మనము ఇక్కడ మన దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఇంట్లో నుంచి బయటికి రామా? ఇక్కడ కనీసము మన ధర్మం మీద ఎన్ని దాడులు జరిగాయమ్మా? కనీసం వచ్చిన వాడెవరు? ఆయన అన్నారు కదా, ఇక్కడ ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, ఒకసారి వీళ్ళనే నేను క్వశ్చన్ చేస్తే బగ్గుమని నా మీద బూతులు తిట్టారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు, వీళ్ళు కనీసం రోడ్డు మీదకి వచ్చి భక్తులకు పిలుపునివ్వండి, మీరు రావద్దు. భక్తులకు పిలుపునిచ్చి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులకి కనీసం మన సంఘీభావం తెలుపుతూ ఏదైనా ఒక చిన్న ర్యాలీ ఎవరైనా తలపెట్టారా? నేను గత 4 రోజుల నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఇప్పుడు విహెచ్పి వాళ్ళు పెట్టారు, సార్ వాళ్ళు ఒక్కళ్ళే ఎందుకు వస్తున్నారు, మనం మనుషులం కాదా, మీరు రండి మనం చేద్దాము అని అంటే చిన్న చిన్న వాళ్ళు కదిలి వచ్చారండి. అమ్మ మీరు మాకు డేట్ చెప్పండి, మేము వస్తున్నాము. కానీ పెద్ద పెద్ద వాళ్ళని కదిపి చూస్తే వాళ్ళు చెప్పిన మాట ఇంకా వద్దులేండి, ఇంకా అసలు వాళ్ళని ఇక్కడ ప్రస్తావించడం కూడా నాకు అసలు ఎందుకంటారు? ఇంత నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళకి లెక్కలేంటనమా, మాకు ఎందుకులే అని పిరికితనము. ఎవరు ఏమన్నా నన్ను ట్రోల్ చేసుకోండి, ఏమైనా మాట్లాడండి, వాళ్ళంత పిరికి వాళ్ళు ఈ దేశంలో ఎవరు లేరు. వాళ్ళ పిరికితనాన్నే ఇవాళ హిందువులకు కూడా నూరిపోస్తున్నారు. ఒక్కళ్ళకైనా దేశభక్తిని, ఒక్కళ్ళకైనా నువ్వు హిందువుని గుర్తు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ప్రసంగాల్లో ఏం చెప్తున్నారమ్మా? భజనల్లో ఏం చేస్తున్నారమ్మా? 24 సంవత్సరాల కుర్రవాడు ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నవాడు హిమాలయాలకు వెళ్ళి నా దేశం బాగుంటే చాలు, నా దేశాన్ని రక్షించే చాలని కుటుంబాన్ని త్యాగం చేసి అక్కడికి వెళ్ళిన వాడి విచక్షణలో మరి పండితులు అన్నారో, మరి పీఠాధిపతులు అన్నారో, ప్రవచనకారులు అన్నారో, మరి వీళ్ళు ఉద్దండులు కదా, మరి వీళ్ళకి లేదా దేశభక్తి?